హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు రివ్యూ స్పాట్. సో హియర్ ఈజ్ ద వన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ సో థంబ్నెయిల్ని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్గా మా మామయ్యకి ఐ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేయించాము వాసన ఐ కేర్లో, నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరులో. సో యూజువల్గా చాలామంది క్యాట్రాక్ట్ సర్జరీ అనగానే సో ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ ద్వారా చేస్తుంటారు. సో ఎంప్లాయీస్ అయితే, ఐటీ ఎంప్లాయీస్ అయితే క్యాష్ ఆర్ క్యాష్లెస్కి వెళ్తుంటారు. అసలు క్యాష్ ద్వారా వెళ్ళడం బెటరా, క్యాష్లెస్ వెళ్ళడం బెటరా? ఒకవేళ మనము ఒక షుగర్ పేషెంట్ అయితే ప్రీ హెల్త్ చెకప్స్ మనం ఏం చేయాలి, పోస్ట్ హెల్త్ చెకప్స్ ఏం చేయాలి, ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు, ఆపరేషన్ అయ్యాక ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలి, ఫ్రీక్వెంట్గా చెకప్స్కి తీసుకువెళ్ళాలా లేదా? మనకి క్యాష్లెస్ అయితే అడిషనల్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన అమౌంట్ కాకుండా అడిషనల్గా ఇంకేమన్నా మనకి ఛార్జ్ అవుతుందా అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే మా అత్తయ్యకి, మా మావయ్యకి ఇద్దరికి మేము క్యాష్లెస్సే వెళ్ళాము. వాసన ఐ కేర్లో ఐ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేయించుకున్నాము. ఓకే, సో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియో చేశాను. ప్లీజ్ చూడండి, ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? 1 వీక్ ఆపరేషన్కి ముందు మెడిసిన్ ఇస్తారు. సో ఆ మెడిసిన్ వేస్తే తర్వాత మనం చెకప్కి వెళ్తే డైల్యూట్ అయితే అప్పుడు దాన్ని బట్టి ఏ కన్నుకి మనం ఆపరేషన్ చేయాలి ఫస్ట్, మెయిన్గా ఎక్కువ కనిపించకుండా ఉన్న కన్నుని బేస్ చేసుకొని వాళ్ళు ఆపరేషన్ అనేది చేస్తారు. సో కమింగ్ టు దిస్ క్యాష్లెస్ ప్రాసెస్, అక్కడ ఒక కన్సల్టెంట్ ఉంటారు. మాకు 2 ప్యాకేజెస్ చెప్పారండి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చి 36,000, సెకండ్ వన్ వచ్చి 53,000. సో ఇన్సూరెన్స్ మాకు మా హస్బెండ్ టాపప్ కూడా తీసుకున్నారు కాబట్టి సో తనకి మంచి గ్లాసే వేయాలి అనే ఆలోచనతో 53 ప్యాకేజ్కి వెళ్ళాం. సో 53 ప్యాకేజ్కి వెళ్తే ఇనీషియల్గా ప్రీ హెల్త్ చెకప్స్ కొన్ని ఉంటాయి. అరౌండ్ 7,500 ఎంతో తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు అమౌంట్. ఏంటి, 53,000 కాకుండా. ఓకే, 53,000 కాకుండా సో ఈ హెల్త్ చెకప్స్ అనేవి కవర్ అవ్వంట ఇన్సూరెన్స్లో. సో 7,000, అరౌండ్ 7,500 అయింది. సో హెల్త్ చెకప్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు అంటే మన సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఏ డేట్ మీకు కన్ఫర్మ్ అని చెప్పి. మనకి పాసిబిలిటీ ఉన్న డేట్ని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఈలోపు వాళ్ళు అప్రూవల్ అనేది సెండ్ చేస్తారు FHPL వాళ్ళకి. ఈలోపు యాజ్ ఎ ఎంప్లాయీ నువ్వేం చేయాలంటే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి FHPL వాళ్ళకి. ఇలా మేము క్యాష్లెస్కి వెళ్తున్నాము, పలానా క్యాట్రాక్ట్ సర్జరీ. సో ఎంతవరకు కవర్ అవుతుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి, సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకి ఐడియా ఉంటుంది. వన్స్ హాస్పిటల్ వాళ్ళు అప్రూవల్ రైజ్ చేసిన తర్వాత 2 times అప్రూవల్ రైజ్ చేస్తారు. ఫస్ట్ టైము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అప్రూవల్ రైజ్ చేస్తారు. సో వాళ్ళు ఓకే అని చేశాక మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ FHPL ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ఒక హెడ్ క్వార్టర్ లాగండి. FHPL అనేది హెడ్ క్వార్టరు. దీని లోపల చాలా టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. అది కాకుండా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, బేసిక్గా ఒక 3 lakhs మినిమం ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ, ఏ ఐటీ ఎంప్లాయీకి అయినా సరే. అడిషనల్గా నువ్వు టాపప్ కానీ తీసుకుంటే నీకు యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఒకవేళ మనం జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, చాలా మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మల్టిపుల్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మనము ఆన్ ద స్పాట్ మనీ పే చేసే కెపబిలిటీ లేకపోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్యకి జూలైలో చేయించామండి, July 8th చేయించాము ఐ క్యాట్రాక్ట్ సర్జరీ. జాన్సన్ మోనోక్లిక్ సంథింగ్ ఏదో ప్రోడక్ట్ నేమ్. సో అతను డయాబెటిక్ పేషెంట్ అనమాట. డయాబెటిక్ పేషెంటు, అతనికి కంప్లీట్గా కళ్ళు చాలా బాగా ముదిరిపోయాయి.
ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు చాలా బాగా ముదిరిపోయాయి అని చెప్పారు. చెప్తే సో మేము యూజువల్గా బేసిక్గా నేను హాస్పిటల్ అంటే రివ్యూని బేస్ చేసుకొని వెళ్తానండి. ఏ రివ్యూ బాగున్నాయి రివ్యూ చదివి నాకు తెలియని హాస్పిటల్స్ అయితే, తెలిసిన హాస్పిటల్స్ అయితే అక్కడికి వెళ్ళిన పేషెంట్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కనుక్కుంటాను. సో ఇక్కడ వాసన ఐ కేర్లో అయితే క్యాష్లెస్ ప్రాసెస్ ఉంది. మేము వెళ్తే మ్యామ్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 3 డ్రాప్స్ ఇస్తారనమాట. ఎందుకు అంటే మనకి కన్ను డైల్యూట్ అవ్వాలి అనమాట. డైల్యూట్ అయితేనే మన కంట్లో నరాలు అనేటివి ఎలా మనం ఆపరేషన్ చేస్తే ఏం తట్టుకోగలడా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఒక 1 వీక్ ముందు మనకి ఆపరేషన్కి ముందు. సో ఈ షుగర్ పేషెంట్స్కి వెంటనే ఆపరేషన్ చేయరండి. ఆపరేషన్ చేయాలంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి. సో షుగర్ కంట్రోల్ ఎంతవరకు ఉండాలి? బిలో 200 ఉండాలి. బిలో 200 ఉంటేనే ఆపరేషన్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మా మామయ్యకి ఆల్మోస్ట్ 400 ఉన్నది షుగరు. సో దానికి మేము 1 మంత్ నుంచే షుగర్ చెక్ చేసుకునే మిషన్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. అవి తెచ్చుకొని ఎవ్రీడే నేను చెక్ చేసేదాన్ని. దానికి తగ్గట్టుగా టీ విత్ షుగర్తో అవాయిడ్ చేయాలి. సో రాగి జావా, రాగి సంగటి ఇలాంటివి తింటూ టైంకి నిద్రపోతూ సో కొంచెం కంట్రోల్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పట్టింది 200 రావడానికి. సో వచ్చాక ఆ తర్వాత ఆపరేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? ఒకవేళ ఇన్ కేసు ఆపరేషన్కి వెళ్ళే ముందు 200 కంటే కొంచెం ఎక్కువ ఉన్న షుగర్ ట్యాబ్లెట్ వేస్తారు ఒక 10 మినిట్స్ ముందు. వేసాక అప్పుడు మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు. సో చెక్ చేశాక వాళ్ళకి బిలో 200 ఉంటేనే వాళ్ళు ఆపరేషన్ అనేది చేస్తారు. ఓకేనా? అండ్ ఇంకోటి, సో ఆపరేషన్ అయితే అయిపోయింది కదా, ఈ రీఫండ్ ఎలా రావాలి? ఈ 15,000 రావాలి కదా రీఫండ్. సో దానికి తగ్గ డాక్యుమెంట్స్ మనం హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాక సో FHPL వాళ్ళ యొక్క క్లయింట్తో కనెక్ట్ అయితే వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్కి సపరేట్ బిల్ మనము సపరేట్ మెయిల్ షేర్ చేయాలి. అండ్ ఈ మెడిసిన్స్కి హెల్త్ చెకప్స్ ఉన్నాయి కదా ఒక 7,500, వీటికి సపరేట్ మెయిల్ అనేది మనం షేర్ చేయాలి. రెండింటికి సపరేట్గా చేయాలి. అలాంగ్ విత్ దిస్ మనం ఏంటంటే FHPL పోర్టల్లో ఎవరైతే ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళ రిలేషన్షిప్ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలి. సో రిలేషన్షిప్ మెన్షన్ చేసి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ హెల్త్ కార్డ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి మనం ఇవ్వాలి. ఆ హెల్త్ కార్డుని బేస్ చేసుకొని, ఆధార్ కార్డుని బేస్ చేసుకొని వాళ్ళు మనకి అప్రూవల్ అనేది ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు అప్రూవల్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు. అండ్ వన్స్ మనము డాక్యుమెంట్స్, మెడికల్ చెకప్స్ బిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ప్లస్ అడ్వాన్స్ మీరు ఏమైనా పే చేస్తుంటే ఆ అమౌంట్ అడ్వాన్స్ మనము అప్లోడ్ చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మాకేంటంటే ఆల్మోస్ట్ 1.5 మంత్కి మా 15,000 రాలేదు కానీ 14,000 దాకా మాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. అడ్వాన్స్ అయితే ఫుల్ అమౌంట్ క్రెడిట్ అయింది. కానీ హెల్త్ చెకప్స్లో ఒక 1,000 or 500 రూపీస్ అనేది నెగోషియేట్ చేసి రిమైనింగ్ మాకు వేశారు. సో ఇదండి ప్రాసెస్. సో వాసన కేర్ వచ్చి నియర్ బై గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డ్తో కూడా మీకు ఆపరేషన్స్ అనేది చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను ఇలా షేర్ చేశాను. ఎందుకంటే చాలామందికి తెలియదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే క్యాష్లెస్ అయితే మనకి అమౌంట్ ఏమి అవ్వదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ కానీ అమౌంట్ అవుతుంది, కానీ అది కూడా రీఫండ్ అవుతుంది. ఓకేనా? సో అప్రూవల్ ఇచ్చాక అప్పుడు ఆపరేషన్కి వాళ్ళు మనకి కాల్ చేస్తారు. ఆపరేషను జస్ట్ 30 మినిట్స్ అండి. అట్లా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. సో క్యాష్లెస్ అయితే మనకు ఒక రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్లో 1 డేనే, మా అత్తమ్మకైతే కనీసం ఒక హాఫ్ డే కూడా ఉండలేదు. సో ఈయనకి ఆల్మోస్ట్ 1 డే ఉన్నాము. అండ్ దట్టు ఎక్కడో ఏం ప్రాబ్లం వచ్చిందంటే 53,000కి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కదా, కానీ మాకు అప్రూవల్ రాలేదు. 53,000కి 45,000కి మాత్రమే వచ్చింది అప్రూవల్. ఎందుకు అంటే
ఇంతకు ముందుగానే ఆ మంత్ ఒక 1 మంత్ బిఫోరు సేమ్ ఆయనకి షుగర్ లెవెల్ హై ఉండడం వల్ల అపోలోలో 1.5 డే ఉన్నామండి. 40,000 ఆల్మోస్ట్ 45,000 దాకా ఖర్చు అయింది. సో దానివల్ల ఎగ్జాక్ట్గా అంటే వాళ్ళకి టర్మ్స్ ఉంటాయండి. ఐ మీన్ వాళ్ళకి అంటే ఈ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇయర్లీ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి అప్రూవల్ అనేది వస్తుంది. మాతో పాటు వేరే వాళ్ళు సేమ్ అదే రోజు ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు సేమ్ FHPLే, కానీ ఏంటంటే డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ అనమాట. మాది వాళ్ళది డిఫరెంట్. కానీ వాళ్ళకి అప్రూవల్ వచ్చింది 53,000కి, మాకు 45,000కి అప్రూవల్ వచ్చింది. అడిషనల్గా మమ్మల్ని 8,000 పే చేయమన్నారు అడ్వాన్స్గా. సో ఈ 7,500 ప్లస్ 8,000 ఆల్మోస్ట్ ఒక 15,000. ఈలోపు మనకి తర్వాత ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ కావాలన్నా ఏదైనా అదొక అడిషనల్ 1 or 2,000 అవుతుంది 1 డే అయితే. ఓకే, అర్థమైందా అండి? సో మీరు క్యాష్లెస్ అంటే మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా మినిమం 10,000 to 15,000 అనేది